అందరికీ నమస్కారం. ఈరోజు ఫాల్గుణ మాసం యొక్క విశిష్టతల గురించి తెలుసుకుందాం. ఈ రోజు నుండి ఫాల్గుణ మాసం ప్రారంభమయ్యి మార్చి 18న ముగుస్తుంది. తెలుగు మాసాలలో చివరిది, 12వది ఈ మాసం. ఈ మాసం ప్రతి సంవత్సరం శిశిర ఋతువు చివరిలో వచ్చి వసంత ఋతువుకు స్వాగతం పలుకుతుంది. శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైనది అని భాగవతంలో చెప్పబడింది. పూర్ణిమ తిథిలో చంద్రుడు పూర్వ ఫల్గుని లేదా ఉత్తర ఫల్గుని నక్షత్రం సమీపంలో సంచరిస్తే ఆ మాసాన్ని ఫాల్గుణ మాసంగా పరిగణిస్తారు. అర్జునుడు ఫల్గుని నక్షత్రంలో జన్మించాడు కనుక ఫల్గునుడు అని పిలుస్తారు. అంతటి విశిష్టత కలిగినటువంటి మాసం ఇది. ఫల్గుణ మాసంలో శుద్ధ పాడ్యమి అనగా నేటి నుండి శుద్ధ ద్వాదశి వరకు 12 రోజుల పాటు ప్రతిరోజు శ్రీ మహావిష్ణువును విష్ణు సహస్రనామాలతో పూజించి క్షీరాన్నం అనగా పాలతో కూడిన అన్నాన్ని నివేదించాలి. దీనినే పయోవ్రతం అంటారు. ఈ వ్రతం చేయడం వల్ల అభీష్ట సిద్ధి కలుగుతుందని భాగవతంలో ఉంది. కశ్యప ప్రజాపతి భార్యలలో ఒకరైన అదితి ఈ పయోవ్రతాన్ని ఆచరించి శ్రీ మహావిష్ణువునే కొడుకుగా రావాలని కోరగా ఆమెకు విష్ణువు వామనుడిగా జన్మించాడు. ఈ వృత్తాంతం అంతయు వామన పురాణంలో వివరంగా ఉంది. ఇంతటి విశిష్టమైన ఈ ఫాల్గుణ మాసంలో అయ్యప్ప స్వామి హరిహర సుతుడిగా అవతరించారు. పాలకడలి నుంచి లక్ష్మీదేవి ఉద్భవించారు. ఫాల్గుణ బహుళ అష్టమి నాడు ధర్మరాజు, శుద్ధ త్రయోదశి రోజు భీముడు, దుర్యోధనుడు, దుశ్శాసనుడు జన్మించినట్లు పురాణాలు చెప్తున్నాయి. ఫాల్గుణ బహుళ అష్టమి నాడు సీతాదేవి కూడా జన్మించినట్లు చెప్పబడింది. ఇక మహాత్ములైన శ్రీకృష్ణ చైతన్యులు, రామకృష్ణ పరమహంస, స్వామి దయానంద సరస్వతి ఈ మాసంలోనే జన్మించారు. ఫాల్గుణ మాసంలో ప్రతి తిథికి ఒక విశిష్టత ఉంది. పాడ్యమి నాడు గుణావాప్తి వ్రతము, తదియ నాడు మధుకా వ్రతం చేస్తారు. ఫాల్గుణ శుద్ధ చవితిని తిల అని అంటారు. దీనినే పుత్ర గణపతి వ్రతం అని కూడా పిలుస్తారు. శాంత చతుర్థి వ్రతం అని కూడా అంటారు. ఈ రోజున ఉపవాసం చేసి తిలాన్నంతో గణపతి హోమం చేసి అతిథులందరూ భుజించిన తర్వాత హోమం చేసిన వారు తినాలి. తిలలు అనగా నువ్వులు. దీని వలన సర్వ విఘ్నాలు తొలగిపోయి సత్సంతానం కలుగుతుంది. పంచమి తిథి నాడు అనంత పంచమి వ్రతం చేస్తారు. నువ్వులు కలిపి వండిన అన్నాన్ని నైవేద్యంగా పెట్టి స్వీకరించాలి. సప్తమి నాడు అర్క సంపుట వ్రతం చేస్తారు. తెల్లవారుజామునే స్నానం తర్వాత సూర్యునికి అర్ఘం ఇవ్వాలి. సూర్య నమస్కారాలు చేయాలి. ఆదిత్య హృదయం చదువుకోవాలి. అష్టమి తిథి నాడు లక్ష్మీదేవిని, సీతాదేవిని షోడశోపచారాలతో పూజించాలి. సాయం సంధ్యా సమయంలో దీపారాధన చేయాలి. ఈ రోజున లలితా కాంతిదేవి వ్రతం ఆచరించాలి. నవమి నాడు ఆనంద నవమి అని శ్రీ లక్ష్మీనారాయణులను తులసి దళాలతో, మందార పుష్పాలతో పూజించాలి. ఈ మాసంలో వచ్చే ఏకాదశిని మతత్రయ ఏకాదశి, అమలక ఏకాదశి, దాత్రి ఏకాదశి, అమృత ఏకాదశి అని పిలుస్తారు. ఈ రోజున శ్రీ లక్ష్మీనారాయణులను పూజించి ఉపవాసము, జాగరణ చేయాలి. ఉసిరి చెట్టు కింద శ్రీ లక్ష్మీనారాయణులను పూజిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ వ్రతం చేయడం వలన వేల కొలది గోదానాలు చేసిన ఫలితం కలుగుతుంది. శుద్ధ ద్వాదశి విష్ణు ప్రీతికరమైన తిథి. దీనికే నృసింహ ద్వాదశి అని పేరు. శుద్ధ త్రయోదశి రోజు గ్రామ క్షేమం కోసం మన్మథ విగ్రహ దహనం చేస్తారు. శుద్ధ చతుర్దశి నాడు శ్రీ మహేశ్వర వ్రతం ఆచరించాలి. పూర్ణిమను హోళికా పూర్ణిమ, మదన పూర్ణిమ, హోలీ అని అంటారు. పూర్ణిమ సాయంత్రము నృత్య గీత వాద్యాలతో బాలకృష్ణుణ్ణి, రాధాకృష్ణులను ఊయలలో ఉంచి ఆరాధించి
డోలోత్సవం జరపాలి. ఇలా చేయడం వల్ల వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని విష్ణు పురాణంలో చెప్పబడింది. పురాణాల ప్రకారము హోళికా పౌర్ణమి రోజు మామిడి చెట్టు కింద పార్వతీదేవి శివుని అనుగ్రహం పొందింది. ఈ రోజు కాంచీపురంలో ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. పాల్గొన బహుళ చవితిని సంకటహర చవితిగా జరుపుకుంటారు. ఈ వ్రతం ఆచరిస్తే ఎలాంటి సంకటాలైనా తొలగిపోతాయి. ఫాల్గుణ బహుళ అష్టమి రోజు సీతాదేవి భూమి నుంచి ఉద్భవించిందని పురాణాలలో వివరించారు. ఈ రోజున శ్రీరామాయణంలోని బాలకాండ పారాయణం చేయడం విశేషమైన ఫలితాన్నిస్తుంది. ఫాల్గుణ బహుళ అమావాస్య నాడు పితృదేవతలకు పిండ ప్రదానం చేసి అన్నదానం చేస్తారు. చాలా కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఈ మాసంలో పరమేశ్వరుణ్ణి భక్తితో పూజిస్తే ఆరోగ్యం చేకూరుతుంది. ఆర్థిక సమస్యలు ఉన్నవారు లక్ష్మీదేవిని ఈ మాసంలో ఆరాధిస్తే 7 జన్మల వరకు దారిద్ర బాధలు ఉండవు. గోదానం, అన్నదానం, వస్త్రదానం చేయడం వల్ల గోవిందుడి కృప కలుగుతుంది. ఫాల్గుణ పౌర్ణమి రోజు సద్బ్రాహ్మణులకు లింగ పురాణాన్ని దానం చేయడం శ్రేయస్కరం. ఈ విధంగా ఫాల్గుణ మాసంలో ఎన్నో విశిష్టతలు ఉన్నాయి. మనకు వీలైనంత వరకు ఆయా పూజలు భక్తితో ఆచరించి తరించుదాం. నమస్కారం.